ఈ కాలము దయచూపు కాలం. దేవుడు నీ మీద, నీ కుటుంబం మీద, నీ బిడ్డల మీద దయ చూపించే కాలం. దేవుడు ఒకరి మీద దయ చూపిస్తే వారి జీవితాలు ఎలా ఉంటాయి తెలుసా? అద్భుతంగా ఉంటాయి. మనుషులు దయ చూపిస్తేనే మారిపోతున్నాయండి. ఎస్తేరు మీద రాజు దయ చూపించాడంతే. ఆ రాజు దయ చూపిస్తే ఎస్తేరు జీవితమే మారిపోయింది. ఒక మనుషుడే ఒక వ్యక్తి మీద దయ చూపిస్తే జీవితాలు మారిపోతే, దేవుడు మన ఎడల, మన బిడ్డల ఎడల, మన కుటుంబ ఎడల, మన పనుల ఎడల ఆయన దయ చూపిస్తే ఇంకెలా ఉంటుంది? ఎవరైనా బాగున్నారా అని అడిగితే ఏదో మీ దయండి అంటాం, మీ దయ వల్ల బాగున్నామండి అంటాం. అరే, మనుషుల దయ అనేదే మనం ఎక్కువగా వాడుతున్నామే. దేవుని దయ నీ మీద ఉంటే నీ జీవితం ఎలా ఉంటుంది? గొప్పగా ఆస్వాదించబడుతుంది. మీరందరూ కూడా ప్రభు దగ్గర ఆయన పాదాలు పెట్టుకుని వేడుకోండి, ప్రార్థన చేయండి. ప్రభా, ఈ కాలము నాకు దయ చూపించే కాలంగా మీరు దయచేస్తున్నందుకు నీకు స్తోత్రాలు.